టీటీడీలో ఎన్నో జరిగినాయి అంటున్నారు. ఓకేనా, ఏది ఆవు గడ్డి తింద కదా, దానివల్ల కల్తీ అయింది అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎంతో జరిగిందని అందరికి అర్థమైంది. కానీ ఆ గట్టికి కల్తీ చేసింది నువ్వేనే ఇప్పటికే అర్థం చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది తిప్పినా కానీ, నువ్వు ఏది చేసినా కానీ, నువ్వు మొన్న మాట్లాడావు ఏది రీసెంట్ గా ఏపీ రాధాకృష్ణ గారు ఏదో చేశారని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేసావు. బ్రహ్మాండం ఉంది మధ్యాహ్నం దాకా. కానీ రోజాకి వచ్చింది ఏయో ఎత్తేసింది, అందరూ నేను బండపోతలు తిట్టారు. మరి నీకు బూతుల మంత్రులు ఉన్న అన్నాళ్ళు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా దేనికి పనికిరావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళని బయటికి పంపించేస్తేనే నీకు భవిష్యత్తు అనేది ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మావిగన్ అనే పేరు పెట్టి మావిగన్ మారిపోయడం కోసం, ప్రజల్లో మరిపోయడం కోసం ఇప్పుడు టీవీ ఛానళ్ళ మీద పడ్డం, ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం వేరే వేరే సృష్టించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి స్కీములు వేస్తున్నారు? ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి. అదేమంటే పాదయాత్ర చేత సినిమా చూపిస్తానంటున్నాడు, జనమే ఆయనకి సినిమా చూపిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అది ఆయన కూర్చుని లేకపోవడానికి 4-5 లేపాల్సి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు కూర్చున్నట్టే టక్కులు లేగుతున్నాడు. అది చూసి ఆయన బాధేస్తుంది. సోషల్ మీడియా ఆయన చూస్తున్నట్టున్నాడు ఈ మధ్యకాలంలో. ఏం చేయాలి, ఏది పట్టుకోవాలి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉదాహరణ నీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన ఎమ్మెల్యే ఎవరో ఏదో చేశాడు అనేప్పటికీ ప్రెస్ మీటింగ్ 5 నిమిషాల్లో పెట్టేసి ఏమి రాద్ధాంతం చేశాడు, ఏమేందో మాట్లాడేసాడు. తర్వాత సొంత పులుసు గారినట్టు ఏం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారనే బాబు ఆయనకి కలిసి వచ్చినట్టుంది. ఎమ్మెల్యే ఒక పరంగా కానీ ఏది సస్పెండ్ కానీ చర్యలు అనేవి జనసేన పార్టీ తీసుకోలేదు అని మేము అనుకుంటాం. ఓకే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో చీరలు కట్టుకొని సొంత చెల్లినే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీర గురించి సొంత చెల్లి రక్తం మంచుకొని పుట్టిన వైఎస్ఆర్ బిడ్డ ఆమెనే జగన్మోహన్ రెడ్డి గారి నోటితోనే, వాళ్ళ సభ్యులు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారే ఆమెని విమర్శించారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని విమర్శిస్తే వీళ్ళు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు? ఆ రోజు వైఎస్ఆర్ బిడ్డను విమర్శించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎందుకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారు? అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీకి ఒక విలువ ఉంది. అదే అసెంబ్లీ సాక్షిగా ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఆడవాళ్ళని తిట్టిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. బూతుల మంత్రులు ఏదంటే ఎవరినైనా ఫస్ట్ చదువుతారు పేరు. ఓకేనా, అట్లాంటి సంస్కారం తెలియని వాళ్ళు, అలాంటి పనికి మాలిన ఎదవలు కాబట్టి జరుగుతుంది. ఈ బ్యాచ్ అంతా టీడీపీ నుంచి వెళ్ళిన బ్యాచ్, నా మిత్ర బ్యాచ్. మరి ఎందుకు ఆయన స్వాగతం ఇచ్చారో అర్థం కావట్లా. రోజే తెలుసా మీకు? రోజే తెలుసా మీకు? అవును, అయినా రోజే తెలుసా మీకు? రీసెంట్ గా రోజే అని ఒక ఆమె ఉందన్న, టీడీపీలో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర ఏమైందంటే రాణి అంటే మాకు ఓకే ఓకే అన్న, ఓకే అన్న, ఆ పేరు కూడా ఉందని నాకు తెలియదు అన్న. ఆమె ఏం చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని పండపుతులు తెచ్చిందన్న. ఆయన ఎంత మంచివాడు, ఎంత మర్యాద ఉంది, ఆయన్ని పండపుతులు తెచ్చింది. దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఏమన్నా చెప్పండి, జగన్ వైఎస్ మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా పోతున్నారన్నా, అదే అర్థం కావట్లా. రీసెంట్ గా ఏది గిరిగారు అమర్నాథ్ అని ఉన్నాడు పాపం, ఆయనతో పాటు రైలు రోకలు వేసింది పాపం. ఆయనకు 6 సంవత్సరాల జైలు శిక్ష, ఫైన్ వేశారు. ఇవి అడిగే పనికి మాలిందన్న. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు అందరూ ఉండారన్న. టీడీపీ నుంచి పోయి టీడీపీకి శనొదిలిపోయారు. కానీ పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తెలుసుకోవట్లా. ఆయన భవిష్యత్తు ఉందన్న, నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వల్ల. అదేమంటే ఆయన ఎవరు రాంబాబు గారు కూతులు తిడితే ఇదేంది, ఆయన ఇంటికి వెళ్ళి కూతులు తిడతారు, ఇది తప్ప అంటారు. ఆయన తిట్టిన మాట నిన్నంటే ఊరుకుంటారా? నీ ఫ్యాన్స్ కానీ నువ్వు కానీ ఊరుకుంటారా? మరి ఆయన గొడ్డుగా కారమే చూపించారు. ఆయనకి ఇంకా గొడ్డుగారం చూపించలేదు కాబట్టి ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా తెలుసుకో అన్న. ఊర్లలో ప్రజలు ఒక మాట అంటున్నారన్న, ఏమన్నారు? గేదె చేలో మేస్తే గేదెను కొడితే గెట్టన మేస్తుంది, చేలో మేసే గేదెను కొడితే గెట్టన మేస్తుంది. వీళ్లకు 11 సీట్లు 154 నుంచి 11 సీట్లకు ఇచ్చినా కూడా ఇంగిత జ్ఞానం, బుద్ధి, దయ ఏమి లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అదే బూతు పురాణం, మళ్ళీ అదే వ్యవహార శైలి ఇలాంటి చూపిస్తుంటే వీళ్ళకి అసలు ఓట్లు వేయాలో వేయకూడదు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి అదేనన్నా, వాళ్ళకి ఒకటే ఉంది ఆలోచన. ఈ పేటీఎం బ్యాచ్ ఉండదు. ఆయనకి సలహాలు ఇచ్చే పేటీఎం బ్యాచ్ 40 మంది 50 మంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పేటీఎం బ్యాచ్ వల్ల ఆయన నలిగిపోతున్నారు అనేది ఆయనకి తెలియట్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎవరిని అనేవాళ్ళు కదా. ఆయన ఏదంటే అది కళాఖండగా మాట్లాడేవాడు, అలా మాట్లాడుతున్నాడా? అదేమంటే అసెంబ్లీకి రావడు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఏం చేసినా కానీ ఒక్కటి పనికి వచ్చే పని కనపడతాం లేదన్నా. ఎన్నో అవకాశాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సూపర్ 6 అమలు చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం, అమలు చేస్తున్నా. అడిగేవాళ్ళు లేక పట్టించుకునేవాళ్ళు లేక కామ్గా ఉంది. అడగాలి కదా, నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగాలి. నీకు బాధ్యత ఉంది, అవకాశం ఉంది. నువ్వు ఈ పేటీఎం బ్యాచ్ నమ్మి నువ్వు నష్టపోతున్నావు అనేది తెలుసుకోవట్లేదు. ఇప్పటికైనా తెలుసుకుంటే నీకు భవిష్యత్తు ఉంది.